హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ పావని వ్లాగ్స్. అసలు ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. మా కాలేజ్ వాళ్ళు అయితే మాకు స్పోర్ట్స్ మీట్ అయితే కండక్ట్ చేస్తున్నారు 2 days. సో ఈ వ్లాగ్ నేను దేనికి తీస్తున్నా అంటే మాకు ఏం గేమ్స్ ఆడిపిస్తారు, మా ఫ్రెండ్స్తో ఫ్యాకల్టీతో అందరితో ఫన్ ఎలా ఉంటుంది ఏంటని. అండ్ ఈ వీడియోలో అయితే ఫుల్ ఆఫ్ ఫన్ అయితే ఉంటుంది మా ఫ్రెండ్స్తో. అండ్ గేమ్స్ ఏ ఆడతారు నేనైతే ఆడదాం అనుకుంటున్నాను, బట్ తెలీదు, అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవ్వాలి ఏం గేమ్స్ ఆడతారు ఏంటని. సో చూద్దాం. సో బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. నా కోసం గేట్ దగ్గరికి వచ్చారు గైస్. దగ్గరికి వచ్చారు గైస్. షైనీ తిట్టేకాల్సింది గైస్. సార్ హాయ్, నేను వచ్చేసా. ఇప్పుడు వచ్చాను. చెప్పారు కదా మీకోసమే నేను వచ్చాను. చెప్తారు మళ్ళీ నవదీప్ సార్ యూనిఫామ్ బాగుంది కదా. ఇంతకే డైలాగ్ వేసావు కదా, మాకు తెలుసమ్మా. ఏంటిది మాకేంటిది అంటున్నా. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనకి భరత్ గారు అయితే వచ్చారు. మాకు ఎండలో నిల్చోబెట్టేసి ఇది ఒక ఫేవరబుల్ అట్మాస్ఫియర్ అన్నారు. మా మేడం అదైతే అకౌంటెంట్ మేడం చాలా యంగ్ అండ్ డైనమిక్. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మేము స్పోర్ట్స్ యూనిఫామ్ లోకి వచ్చేసాము. సో ఇప్పుడు మేమిద్దరం ఒకే టీమ్ గాయ్స్. ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నారు. ఇప్పుడైతే కబడ్డీ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇది ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ అనమాట. ఆడేదేం లేదు కానీ క్రికెట్ మాత్రం చాలా ఉంది. మా సీనియర్ హాయ్ గాయ్స్, మా గీతంలో చదివిన స్టూడెంట్. మా టీం చాలా గట్టిగా ఆడుతున్నారు. చెప్పండి ఎలా పట్టుకుంటారు దివ్య దివ్య వదిలే దివ్య వద్దు. సార్ హాయ్ చెప్పండి. సార్ ప్రౌడ్ టు టీచ్, ఇన్స్పైర్డ్ టు టీచ్. సార్ ఇక్కడ సార్ మీకు కబడ్డీ చూస్తే ఏమనిపిస్తుంది? బాగా ఆడుతున్నారు. ఎవరు ఆడుతున్నారు బాగా? ఒక్కరోజే వేసుకుంటారు టీ షర్ట్లు అన్ని, దివ్య మ్యాచ్ టూబీ నన్ను కూర్చోబెడతారు. నువ్వు టాపర్ వేసాయి, అందుకే నిన్న కూర్చోబెడతా. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేనే దివ్య వచ్చే ఎవరిప్పుడు విన్నింగ్? కబడ్డీ ఆడతారా? క్రికెటా? నైస్ నైస్.
అదేం చాలా పెడతా ఈ రోజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ హ్యాపీ హాయ్. ఏంటి రోజు మనకి ఇక్కడ ఏంటి మరి సార్, మీరు ఏ టీం సపోర్ట్ చేస్తారు? నేను కైట్స్ టీమ్. కైట్స్ టీం కాదు, ఈ టీమా ఆ టీమా చెప్పాలి. అలా చెప్పకూడదు. అబ్బా, అంటే అన్ని టీమ్ కి సపోర్ట్ చేస్తారన్నమాట. హాయ్ గాయ్స్. హాయ్ మ్యామ్, మీ అవుట్ఫిట్ బాగుంది మ్యామ్. హాయ్. మేము ఇప్పుడు లంచ్ తినడానికి వెళ్తున్నాం గైస్. మ్యామ్, అందరికి మ్యామ్ అంటే చాలా ఇష్టం తెలుసా. మ్యామ్ చాలా బాగా చెప్తారు నిజంగా గైస్, వీడియో కోసం అని కాదు, నిజంగా బాగా చెప్తారు. మేము ఇప్పుడు మన టీం విన్ అయింది కదా. దివ్య ఎలా ఆడింది తెలుసా? ఏం మాట్లాడతావు నువ్వు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. నేను ఈసారి కప్పు ఎవరి కోసం అంటే పావని కోసం. వావ్, కప్పు చూపిస్తుంది. ఏంటి సార్ అది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎన్ని 7 పరోటాలా? ఇప్పుడే మేము ఫుడ్ తినేసి వచ్చాం అనమాట. అసలేది నిజం చెప్పాలబ్బా, నిజం చెప్పాలి. ఏమనిపించింది? డబ్బులు లేదు గాయ్స్, డబ్బులు ఏడు కట్టలేదు. మా ఓడు నా గురించి న్యాయం చేశాడు. మా ఓడు 9 పొరాటలు తిన్నాడు. మా ఓడు 9 పొరాటలు తిన్నాడు. ఇప్పుడు 7 తిన్నాడంట. పెరుగు, కొద్దిగా అన్నం, కొద్ది బిర్యానీ మా ఓడికి చూడండి. న్యాయం అంటే ఈ తమ్ముడు న్యాయం చేశాడు అనమాట. మిగతా అందరూ ఏం లేదు, జస్ట్ తినాలని తినేసి అలా వచ్చేసాం అనమాట. మళ్ళీ బ్యాక్ టు గ్రౌండ్ కి వచ్చేసాం. హియర్ మ్యాగీ ఇస్ దేర్. మ్యాగీ నా కోసం ఫ్లవర్ తెచ్చింది గైస్. బాగుంది గైస్. దాని బాధ దాందే. ఏంటి మ్యాగీ? మ్యాగీ కొంచెం కట్టే మ్యాగీ. చూడండి గైస్, ప్రేమ అభిమానం పొంగిపోతుంది మా మ్యాగీ నా కోసం. షూలేస్ నో గైస్, ప్రేమ. మరి ఇది థ్యాంక్ యూ మ్యాగీ. ఇప్పుడైతే టగ్ ఆఫ్ వార్ అయితే అవుతుంది. వచ్చిండా సైంటిస్ట్? అందరూ ఓడితే వచ్చేసారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఎలా ఆడాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు గైస్. సో దిగులుగా ఎందుకు వచ్చినారంటే వీళ్ళకి ఏం తోచక కాదు, వీళ్ళకి గేమ్ రాక. సో ఆల్రెడీ చాలా లావుగా ఉన్న వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళకి పోటీ పెడుతున్నారు. కానీ సన్నగా ఉన్న వాళ్ళు గెలుస్తారు. ఆఫ్ కోర్స్ సన్నగా ఉన్నది గట్టారు. దాన్ని చూడండి, కరెక్ట్గా పట్టుకుంది. ఎలా పట్టుకుంది? ఇక్కడ పెట్టేసుకుంది. ఇక్కడ పెట్టినా నొప్పి వచ్చేస్తుంది తీయడానికి. అప్పుడు ఆపోజిట్ దాన్ని బట్టి మార్చాల్సింది. అది ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్. వాళ్ళు ఎక్కడ పట్టుకుని ఎలా చేసినా మరి మనకు కలిసి జస్ట్ అంటారు కదా.
హలో గాయ్స్, ఈరోజు అయితే డే 2 అన్నమాట. నిన్నైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. గీతంలో గేమ్స్ అన్నీ మేము కబడ్డీ ఆడాము, టగ్ ఆఫ్ వార్ ఆడాము, రన్నింగ్ రేస్ ఆడాము. టగ్ ఆఫ్ వార్ అయితే ఓడిపోయాం అనమాట. నెక్స్ట్ ఇంకా కబడ్డీ అయితే విన్ అయ్యాము, మా టీం విన్ అయింది. సో ఇంకా ఈరోజు ఏ గేమ్స్ ఆడతాము, ఫన్ ఎలా ఉంటుంది. సో ఈరోజు అయితే డే 2. హాయ్ గాయ్స్, ఏం చేస్తున్నారు గాయ్స్? ఏ దోల్పేట తేజ్ రైట్. నమస్కారం. ఏదో మాట్లాడు తేజ్. ఏ గేమ్స్ ఆడావు నిన్న ఈరోజు? నిన్న ఖాళీగా వచ్చాక జస్ట్ మామూలుగా. మీరు అందరూ అంత నేట్ ఆడలేదా? ఏదో ఆడాలని చెప్పి ఏదో ఖాళీగా ఉన్నామని చెప్పి ఫుట్బాల్ ఆడుతున్నాం అంతే. నాకు నిజం చెప్పండి, ఇంట్లో ఉండి బోర్ కొట్టేసరికి వచ్చారు కదా. అమ్మలు రావాలని చెప్పేసి వచ్చాం. హాయ్ గైస్, నమస్కారం. నమస్కారం. ఎప్పుడు వీళ్ళేదో గేమ్ ఆడుకుంటున్నారు. బ్లాగ్ చేయడానికి వస్తుంది. కబడ్డీ విన్ అయ్యాను నిన్న. హాయ్ గాయ్స్, అందరికి కొంచెం కెమెరా నమస్కారం. So, ఈరోజు డే 2 ఆఫ్ గీతం స్పోర్ట్స్ మీట్ అనమాట. గీతంకి వచ్చాం అంతే. సో ఈ రోజు వచ్చింది గైస్ అండ్ ఏంటంటే మేమే తొందరపడిపోయి ముందు వచ్చాం, కానీ ఎవరు రాలేదు, బస్సులు రాలేదు, ఏం రాలేదు. ఎడ్డల్లో చూస్తున్నాం అన్ని అంతే. తిరుక్కుంటున్నాం గైస్. గీత మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం అని ఫిక్స్ అయ్యాం అనమాట. గీతం నాదే. ఇప్పుడు గేమ్ తెలియకుండా డాజ్ బాల్ కలుగుతుంది. అది ఇంకా సూపరు, కత్తి, తురుము, కేకలంతే. ఈ అపార్ట్మెంట్ రాండి, ఆ బిల్డింగ్ దీంది, ఆ గ్రౌండ్ మొత్తం నాదే. ఓకే బాయ్. మా భార్గవ్ నాకు రాలేదు, అందుకే మూసుకొని వచ్చున్నాను. గ్రౌండ్ ఇంకా ఖాళీగా ఉంది కదా, ఎవరు రాలేదు, అందుకే మా గర్ల్స్ స్కూల్ వర్సెస్ కాలేజ్. అప్పుడు అన్నారు కదా మధ్యలో చెప్పండి. హాయ్, వీడు నా డైలాగ్స్ అని చెప్పేస్తున్నాడు గాయ్స్. యూట్యూబ్ లో నేను ఏ వీడియోస్ అయితే చేశాను అన్ని ఈ పిల్లలందరూ మా కైట్స్ నోబెల్ స్కూల్ పిల్లలు అనమాట. గేమ్స్ స్పోర్ట్స్ కోసం వచ్చారు. సో అందరూ గుర్తుపట్టి హాయ్ చెప్తున్నారు అనమాట. సో అందరూ ఆడుతున్నారు. ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. నేను యూట్యూబ్ లో పెడతాను, నువ్వే ఫస్ట్ రా. బుజ్జి పరిగాడు.
బయట మీ ఎండలో మండిపోతున్నాం మేము ఫుల్ గా. పిల్లల కోసం పిల్లలు బుజ్జుకున్నారు తెలుసా. మా పిల్లలు మా స్పోర్ట్స్ మీట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి బ్లాగ్ తో కలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్ తో కలుసుకుందాం. బై.